తాతయ్య అన్నయ్య ఏమంటున్నాడు? అన్నయ్య అన్నయ్య అనాల్సినవన్నీ అని వాడి ముచ్చట తీసుకుని రేపు పెళ్ళయి నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాడిని ఏమనలేడు కదా. అవునులే అమ్మా, అంటే మాత్రం మీ ఆయన ఊరుకుంటాడా ఏంటి? ఏం చేస్తాడేంటి? వచ్చా కోతి బావా. నాకే కదొచ్చేది. రేపు నీకు పెళ్ళవుతుంది, కొండముచ్చు లాంటి వదిన వస్తుంది. ఆ వదినకు చెప్పి నీకు ముట్టుకాయలు ముట్టిస్తా. మొగుడైతే మొట్టుకాయలా? అమ్మో నేను మొగుడవును. మొట్టుకాయ వేస్తే వేసావులే కానీ నీ పెళ్ళికి మాకెన్ని రోజులు హాలిడేస్ ఇస్తున్నావు? పెళ్లికి హాలిడేస్ అంటే అదే ఎన్ని రోజులు స్కూల్ కి డుమ్మ కొట్టాలి అని. ఎన్ని రోజులేంట్రా? పెళ్లి రోజు ఒక్క రోజేగా. అంటే ఒక్కరోజు పెళ్లి చేస్తారా? మరి ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు చేస్తాం. మన ఇంట్లో మొట్టమొదటిసారి ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది. 3 రోజులేంటి, 5 రోజులు చేద్దాం. ఏం మావయ్య గారు? అవునమ్మా, చాలా కాలం తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం కదా, 5 రోజులు చేద్దాం, రంగరంగ వైభవంగా చేద్దాం. 5 రోజుల పెళ్ళంటే ఏముంటుంది? పెళ్లి కూతుని చేస్తాం, గౌరీ పూజ చేస్తాం, సదస్యం, నాగవల్లి, జయాతి హోమం, కళ్యాణ వేడుకలు, గణపతి పూజలు, ఇలా ఎన్నో ఉంటాయి. బంధువులందరినీ 4 రోజుల ముందే రమ్మందాం. మరి ఇంకేం చెల్లే, బావగారు విడిదింట్లో మకాం పెడతారు. అయితే నీకు కాపలా పెట్టాల్సిందే. ఏమక్కర్లేదు. అది కదమ్మా, కాపలా పెళ్లికొడుకు ఇక్కడికి వస్తాడని కాదు, నువ్వు విడిదింటికి వెళ్ళిపోతావేమోనని భయంతో. శాంతి శాంతి ప్లీజ్ వదులు వదులు. తమ్ముడు ఇంకేముంటాయి పెళ్లి వేడుకలు? ఏముందన్నగారు, ఎన్నో వేడుకలు ఉంటాయి. విందు భోజనాలు, బంతులాటలు, పూల జడలు, తైరు వడలు, సరదా ఉండాలి గాని సందడికి లోటే ఉందన్నగారు. మరి పెళ్లి చూపుల రోజునే నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేద్దామా? మరీ అంత తొందరగానా? తొందర కాక మరేమిటండి, త్వరగా నిశ్చితార్థం చేసుకుంటే వచ్చే మాఘమాసంలో ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అవునమ్మా, నేను అదే అనుకున్నాను. శుభస్య శీఘ్రం అన్నారు. మాఘమాసంలోనే పెళ్లి జరిపిద్దాం. మాఘమాసం అంటే గట్టిగా 4 రోజులు కూడా లేదు. మాఘమాసంలోనే అంటే ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి మావయ్య గారు. ఏర్పాట్లు ఎంతసేపులో చేస్తావమ్మా? నేను టోయన్ అలా వెళ్తానా, టొటోయన్ అలా శుభలేఖలు ప్రింట్ చేస్తాను. అప్పుడు నేను అలా వెళ్ళి ఆ శుభలేఖలు తీసుకుని అలా 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 పనిచేస్తాను. నేను అలా అలా బొట్లు పెట్టి అందరినీ పిలిచేస్తాను. మరి ఇంకే పెళ్లికి అన్ని రెడీ అయిపోయినట్టే. ఆ నాన్న, లిస్ట్ లో మర్చిపోకుండా ఒక బండి దూదురే. ఊదెందుకురా? ఎందుకంటారేంటి తాతయ్య? ఈవిడ గారు వాయించే కుయ్యో కుయ్యో వైలన్ రాగాలకి పాపం ఆ మానవుడి చెవులు ఏమైపోతాయో. అందుకే ఆ బండి చూసి నేను గిఫ్ట్ ఇస్తాను. నాన్నగారు పందిళ్ళు అయిద్దామా, టెంట్లు అయిద్దామా? పందిరికలా టెంట్కి రాదరా. ఎంతమంది వచ్చినా సరిపడే పందిరే వేయిద్దాం, వీధి వీధంతా వేయిద్దాం. పందిర్లో డెకరేషన్ మేమే చేస్తాం. అత్త మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తుందిలేరా, ఎన్ని కావాలంటే నీ చాక్లెట్లు కొనుక్కోండి. అలాగే పెళ్లి పనులు చేసినందుకు మాకు కూడా బక్షీ తిప్పించండి యువరాణి గారు. అలాగే యువరాజు గారు, ఇస్తాం 5 పైసలు. అయినా ఆడపిల్లని అడగడానికి అలా సిగ్గులేదు. పెట్టమ్మా గడ్డి. అంతా నాకే పెట్టమని చెప్పుకో, కొంచెం బావగారు కూడా దాస్తే ఇద్దరు కలిసే తింటాం. పెళ్లిలో నాకు ఇష్టమైన లడ్లు అరిసెలు చేయించాలి. చేయిద్దాం, బ్రహ్మాండంగా చేయిద్దాం. మారకొండ నుంచి వంట వాళ్ళని పిలిపిద్దాం. నవకాయ పిండి వంటలు చేయిద్దాం. విడిదింటి నుంచి పెళ్లి వారు వస్తున్నారు. పానకాలు అందించాలి, మర్యాదలు జరిపించాలి, బాజా భజంత్రీలు మేళతాళాలు జోరుగా మోగించాలి. అప్పుడు అమ్మా, ముహూర్తానికి వేళ అవుతుంది, పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి. శాంతి, నీకు పూల జడైపోయేది నేనే, నన్ను బాగా చూసుకోవాలి. శాంతి, నీకు కళ్యాణ తిలకం నేనే దిద్దుతాను. నీ చేతులకు గోరింటాకు, కాళ్ళకి పారాణి మాత్రం నేనే పెడతాను. శాంతి, తలంబ్రాలు పోసేటప్పుడు నువ్వు తలదించుకోవద్దు. 3వసారి పోసేటప్పుడు పళ్ళెమెత్తి అల్లుడి గారి మీద ఒక్కసారిగా తలంబ్రాలన్నీ పోసాయి, సరేనా? శాంతి, బిందెలో ఉంగరాలు 3 సార్లు నువ్వే తీయాలి. ఆయన మీద జాలిపడి గుప్పెట్టు వదిలేస్తే మేమెవరం ఒప్పుకోం. అవసరమైతే గట్టిగా గిల్లేయి, పెళ్లికుడు కరవలేడు. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ తిరగడం, 7 అడుగులు నడవడం. అలా అలా అన్ని ముచ్చట్లు తీరుతాయి. అక్షంతలు వేస్తారు, భోజనాలు చేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కార్యక్రమం. ఏంటది? అందరికీ వరుసగా దండాలు పెట్టడం. నీ పని ఉందలే, వంగడం, దండం పెట్టడం.
వంగడం దండం పెట్టడం ఎందుకని మంచిది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఎందుకంటే మనది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఆ తర్వాత ఆఖరి సీన్ ఏంటది? అప్పగింతలు. ఆవలింతల్లాగా ఈ అప్పగింతలేంటి? నిద్ర వచ్చే ముందు ఆవలింతలు వస్తాయి. అలాగే ఆడపిల్లని అత్తవారింటికి పంపించే ముందు అప్పగింతలు వస్తాయి. అప్పగింతల్లో అమ్మాయి చెయ్యి పట్టుకుని అత్తవారి చేతుల్లో పెట్టి ఇలా అప్పగిస్తారు. ఇన్నాళ్ళు మా అందరి చేతుల మీదుగా పెరిగిన పిల్లని ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చింది, దానికి ఏ బరువు బాధ్యతలు తెలియవు. అత్తింట్లో అందరితోనూ నువ్వు కలిసిపోవాలి. మన ఇంటి గౌరవం నిలపాలి. మీ ఇంటి ప్రతిష్ట పెంచాలి. చిన్నపిల్ల అది తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మీరే మంచి చెడ్డలు చూసి తను బాధపడకుండా చూడాలి. ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ నవ్విస్తూ నవ్వుతూ సరదాగా పెరిగింది. ఎప్పుడైనా మేము గుర్తొచ్చి మమ్మల్ని చూడాలనిపిస్తే దయచేసి పంపండి. శాంతి రామ్మ. ఊరుకో. నేను పెళ్లి చేసుకోను తాతయ్య. పెళ్లి చేసుకుంటే మీ అందరినీ వదిలే వెళ్ళిపోవాలి. అందుకే నేను పెళ్లి చేసుకోను. పిచ్చి తల్లి, ఈ ఆడపిల్ల అయినా ఏదో ఒకరోజు పరా ఇంటికి వెళ్ళక తప్పదమ్మా. మీ అనురాగం ఆప్యాయత అనుబంధాన్ని వదిలి మరో ఇంటికి వెళ్ళలేదు తాతయ్య. ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలి కదమ్మా. ఆడపిల్లలందరికీ పుట్టిల్లు స్వర్గంలాగానే ఉంటుందమ్మా. అది వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. అలాగని పెళ్లిని చేసుకోకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందమ్మా? చూడమ్మా, పెళ్ళంటే 2 జీవితాలకే కాదు, 2 కుటుంబాలకి వారధి లాంటిది. మీ పెద్దమ్మ, మీ అమ్మ, మీ వదిన నీలాగే అనుకుంటే మన కుటుంబం ఇంత కళకళలాడుతూ ఉండేదా చెప్పు? అంతే కదమ్మా. పెళ్ళి అనేది మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని గౌరవించడమే మన కుటుంబ సాంప్రదాయం అమ్మా. అయితే మన్నాటి ఉమ్మడి కుటుంబంలోకే నన్ను పంపించండి తాతయ్య. చూడమ్మా, ఆడపిల్ల తన ఇంటి పేరు మార్చుకొని పరా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి మంచి పేరు తెచ్చి ఆ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా తీర్చిదిద్దుకోవాలమ్మా. పుట్టింటిని వదిలిపెట్టిన బాధను మెట్టినింట్లో మర్చిపోవాలమ్మా. మీ పెద్దమ్మ, మీ అమ్మల మంచితనం వల్ల మన కుటుంబం ఉమ్మడి కుటుంబంగా మిగిలిపోయింది. ఇంటికొచ్చిన కోడళ్ళ వల్లే కుటుంబం విడిపోవటం కానీ కలిసి ఉండటం కానీ జరుగుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని లక్షణంగా పెళ్లి చేసుకొని మన కుటుంబానికి మంచి పేరు తీసుకురాము. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళండి సార్. అనియా తమ్ముడు,
కూర్చో. ఎలా ఉన్నావు అన్నయ్య? నాకేమరా, మనం ఎక్కడన్నా ఒకటి. మీ సంగతి చెప్పండి, ఎలా ఉన్నారు మీరంతా? మరదలు ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం అన్నయ్య. మా బెంగంతా నీ గురించే అన్నయ్య. అదిగో మన యోగ్యాన్ని తీసుకొచ్చాను అన్నయ్య. ఏంట్రా ఆ తల మీద దెబ్బేంటి? యాక్సిడెంట్ అయిందా? అది తడబడుతున్నావేంట్రా? దెబ్బ తగిలినందుక, దెబ్బ కొట్టలేనందుక? చెప్పరా ఎదవా, పెదనాన్ని అడుగుతుంటే మాట్లాడకుండా ముంగిలా నోరు మీద పోయేంటి? చెప్పు. ఏంట్రా అంత చెప్పుకోలేని పని ఏం చేసావురా? అది కాదన్నయ్య, అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆనంద నీలం బోర్డు ఉంది కదా, ఆ బోర్డు చూసి మనోడు కోపం పట్టలేక ఓ కుర్రోడికి డబ్బులు ఇచ్చి రాయిచ్చి బోర్డుని కొట్టమన్నాడు. ఆ వంశీగడ చూసి అదే కుర్రోడికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇటు తల మీద ఓ దెబ్బ ఇచ్చాడు. అది జరిగింది. అంటే ఆడి చేతికి మట్టంటకుండా వంశీగాడు ఈ తెలివి తక్కువ సన్నాసిని మాయ చేసి దెబ్బ కొట్టాడన్నమాట. ఏయ్, పాచిక వేసినప్పుడు మనం అనుకున్న అంకె పడాలరా. అలా కానప్పుడు చూద్దాం ఆడటమే మానేయాలి. అవతలాడు గెలవడానికి కాదురా మనం ఆడేది. పిచ్చోడా, వెనకాలాడున్నాడని చూడలేదు నాన్న. అదే అదే మరి డైరెక్ట్ అటాక్ లో ఎప్పుడు ఇలాంటి రిస్కులే ఉంటాయి. అందుకే నో డైరెక్ట్ అటాక్. దెబ్బ ఎట్నుంచి కొడతామో తెలియకూడదురా. ఇలాంటి చిల్లర పనులు చేసిన పరువు తీయద్దు. వాళ్లకు మామూలు దెబ్బలు చాలు, కొడితే దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టాలి. అది మీ వల్ల కాదు, నేను ఆలోచిస్తాను. మార్చాలి, మొత్తం మార్చేయాలి. యుద్ధ నీతిని మార్చాలి, యుద్ధ రీతినే మార్చేయాలి. మారుస్తాను, త్వరలోనే మారుస్తాను. ఎలా అన్నయ్యా? జైల్లో ఉండి మార్చడానికి నువ్వేమన్నా జాతీయ నాయకుడు ఏంటి? వస్తున్నాను, త్వరలోనే బయటకు వస్తున్నాను. వచ్చాక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గాడి అంతు చూద్దాం. ఎలా అన్నయ్యా? ఏమన్నా రాంగ్ ట్రాక్? కాదు, రైట్ ట్రాక్. మహారాజుల రాజమార్గంలోనే వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే అండి. సార్ టైం అయిపోయింది. వస్తున్నా ఉండవా? అలాగే రండి సార్, టైం అయిపోయింది. పదరా, రావాలి. వస్తున్నావా? సెల్ ఓపెన్ చేయవయ్యా. సార్, మీకు శుభవార్త. ఏంటయ్యా అది? మిమ్మల్ని రిలీజ్ చేయమని ఆర్డర్స్ వచ్చేసారు. ఓ, ఐ సీ. అదేంటి సార్, ఇంత మంచి వార్త చెప్పాను, అయినా మీలో రియాక్షన్ లేదు? ఏముంటుంది? అనుకోకుండా స్వేచ్ఛ లభించినందుకు, 4 ఏళ్ల ముందుగానే సత్ప్రవర్తన వల్ల మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా లేదా సార్? ఈ జైలుకు వచ్చినందుకు బాధే ఇంతవరకు తీరలేదయ్యా. ఈ కొత్తగా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎనీవే, 2 రోజుల్లో మిమ్మల్ని విడుదల చేయబోతున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. బాసు, మీరు వెళ్ళిపోతున్నందుకు ఆనందంగా ఉంది, ఓ పక్క బాధగానూ ఉంది. బాధెందుకురా? బాధపడకు, నేను పోతే ఇంకొకడు వస్తాడు. కానీ వాళ్ళు మీలా సిగరెట్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు సార్. ఓహో, నిజమే. నా అంత మంచోళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నిన్ను చూస్తే చాలా జాలేస్తుందయ్యా. మాకన్నా విడుదలుంటుంది కానీ మీకు విడుదలే ఉండదు. మీ జీవితం మొత్తం ఇక్కడే తగలబడిపోవలసింది. తగలే, తీసుకో, మొత్తం తీసుకో. తీసుకో, వద్దులేండి. తీసుకో. ఇవి కూడా తీసుకో. తీసుకో, ఇవి కూడా తీసుకో. తీసుకో, తీసుకో, పర్లేదు తీసుకో. నేనేం అనుకోను, నేనేమి అనుకోను. తీసుకో, తీసుకో, తీసుకో. పర్లేదండి. ఇది తీసుకో. ఈ బుక్స్ కూడా తీసుకో.
ఇది కూడా తీసుకో 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 ఇది కూడా తీసుకో తీసుకో. ఓ నాయను. హరిశ్చంద్ర ప్రసాద్. నాని, డైనాసిటీ చార్ట్ రెడీయా? చేస్తున్నానత్త. డైనాసిటీ అంటే ఏంటత్తా? డైనాసిటీ అంటే వంశవృక్షం. నాని వాళ్ళ క్లాస్ టీచర్ మొఘల్ చక్రవర్తుల చార్ట్ తయారు చేయమందట. రెడీ అత్త, వచ్చి చూడు. ఇదేంటే వంశవృక్షం ఏమంటే చెట్టు బొమ్మ వేసావు? వృక్షం అంటే చెట్టేగా. మొఘలు చక్రవర్తుల కాలంలో ఉండే చెట్టు బొమ్మ వేశాను. వంశవృక్షం అంటే చెట్టు కాదే, ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న మనుషుల పేర్లని. మరి వృక్షమని ఎందుకన్నారు? చెట్టు కాసినట్టు వంశవృక్షాలకు కూడా కాయలు కాస్తాయా? ఆ వంశవృక్షంలోని మనుషులే ఆ వంశవృక్షం తాలూకు పండ్లు. అయితే ఇప్పుడు మొఘలు చక్రవర్తుల వంశంలో ఉండే వాళ్ళ లిస్టు రాయాలన్నమాట. అవును. బాబర్, హుమయూన్, అక్బర్, ఆయన తర్వాత సలీం, ఆ తర్వాత ఔరంగజేబ్. ఈ వంశవృక్షాలు చక్రవర్తులకేనా అందరికీ ఉంటాయా? అందరికీ ఉంటాయి. అయితే మనం వంశవృక్షాలు రెడీ చేద్దామా? ఓకే, నాకు తెలిసినంత వరకు చేస్తాను. ఆ, ఆ. అత్త, గ్రీనే గ్రీనే. అత్త, ఇది మన ఇల్లు కదా? అవును. అంటే మన తాతయ్య. ఏంటమ్మా మా గురించి చర్చ? వంశవృక్షం పెద్దనాన్న. ఓహో. రంగారావు భార్య కమల, రాజారావు భార్య కరుణ. వచ్చేసారు. రంగారావుకి ఒక కొడుకు వంశీ, రాజారావుకి కొడుకు సారథి, భార్య వసుధ. మీరే. వాళ్ళకి 2 కోతులు, నాని, చిన్ని. రాజారావుకి ఒక అందమైన కూతురు, పేరు శాంతి, అదే నేను. ఇదే మన వంశవృక్షం చార్ట్. అంతా బాగానే ఉందమ్మా, కానీ మన వంశవృక్షంలో ఒకరి విషయం నువ్వు మర్చిపోయావు. ఎవరు? చాలా ముఖ్యమైన వ్యక్తి, మా అక్క జయంతి. దాని పేరు వినబడ్డానికి వీల్లేదు. ఇంకొకసారి వినిపించిందో జాగ్రత్త.